హలో వ్యూవర్స్, సన్నగా తుంపర్లు పడుతున్న ఈ కాలంలో వేడివేడిగా క్రిస్పీగా ఇలాంటి పప్పు చెక్కలో లేకుంటే ఉప్పు చెక్కలో తింటే చాలా బాగుంటుంది కదా. దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. ఒక 4 గ్లాసెస్ బియ్యం పిండికి ఓ 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి 4 వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసి బరకగా మిక్సీ వేసి పిండిలో వేయండి. అలాగే ఒక చిన్న కప్పు వేరుశనగ పప్పు వేపినటువంటి పొడి, అలాగే 2 స్పూన్లు వెన్న. మీ దగ్గర వెన్న లేకుంటే బట్టర్ వాడండి. ఊరికే అలా కరిగిస్తే చాలు, నెయ్యి కావాల్సిన పని లేదు. అది కూడా వేసి చేత్తో పిసుకుతున్నట్లుగా 2 గంటల ముందుగా నానబెట్టినటువంటి శనగపప్పును కూడా వేసి ఈ విధంగా మర్దనా చేస్తున్నట్లుగా కలుపుతూ వేడి నీళ్ళతో మంచిగా ముద్దలాగా కలిపేసేయాలి. ఇందులోనే మనం కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఉండలుగా చేసి కాగుతున్నటువంటి ఆయిల్లో ఇలా పూరీ ప్రెస్తో ఒత్తుకొని వేసుకుంటే కరకరలాడే పప్పు బిళ్ళలు రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.